శ్రీరామ్, నేను మీ దిలీప్ డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. యాంటీ ఫ్యాన్స్ పీకే సినిమా ఓజీ ఆయనకి లాటరీ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయనకి లాటరీలో దొరికిందా సినిమా, లేకపోతే ఆయనకి అంత రేంజ్ లేదనేది మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే లాటరీ అంటే ఏంటి, అసలు అర్థం ఏంటి లాటరీ అంటే. ఇప్పుడు మహేష్ బాబు గారి రాజమౌళి సినిమా వస్తుంది కదా, మహేష్ బాబు రాజమౌళి సినిమా, అది లాటరీ అంటే. అల్లు అర్జున్ పుష్ప సినిమా సుకుమార్తో తీశాడు కదా, అది లాటరీ అంటే. పుష్ప సినిమా ఎందుకు వచ్చింది పాన్ ఇండియా రేంజ్లో? బాహుబలి ఇచ్చిన ధైర్యం. మరి బాహుబలికి ఏం ధైర్యం లేదే. ప్రభాస్ గారి లాటరీ కాదు, అదొక సాహసం. మునిగితే మొత్తం మునిగిపోయేవాళ్ళు, లేచారు కాబట్టి అందరూ పైకి లేచారు. అది లాటరీ కాదు. పవన్ కళ్యాణ్ లాటరీ కాదు, ఎందుకంటే ఓజీ సినిమా అస్సలు లాటరీ కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ స్టార్ డైరెక్టర్తో తీశారు. పవన్ కళ్యాణ్ 2 సినిమాల అనుభవం ఉన్న ఒక చిన్న డైరెక్టర్తో తీశాడు. సాహో పాన్ ఇండియా సినిమా అవ్వచ్చు కాక, పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళింది కాక బాగుంది, కానీ ఫ్లాప్ అయింది కదా. ఫ్లాప్ అయిందా లేదా? పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అయిందా సినిమాది? కాలే కదా. హిందీలో ఒకటి హిట్ అయింది అంతే. మరి ఓజీకి సినిమా హిందీలో వచ్చిన కలెక్షన్స్ ఎన్ని? మహా అయితే 10 కోట్లు. 10 కోట్లు అనేది ఓజీ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ హిందీలో. మరి లాటరీ ఎలా వద్దురా, నాకు అర్థం కాగలుగుతాను. సుజిత్ పేరు మీద ఏమైనా వచ్చిందా కలెక్షన్స్? ఏమన్నా లేదు కదా. పవన్ కళ్యాణ్ పేరు మీద వచ్చింది లాటరీ, పవన్ కళ్యాణ్ పేరు మీద కదా కలెక్షన్స్ వచ్చింది. లాటరీ ఎలా వద్ది? మీ హీరో మిగతా అందరి హీరోలకి స్టార్ డైరెక్టర్లు, నెంబర్ 1 డైరెక్టర్లే కావాలి. పవన్ కళ్యాణ్కి అలాంటి అవసరం లేవు. లాటరీలు అవసరం లేదు. లాటరీ హీరోలు మీ వాళ్ళు. మీ మహేష్ బాబు లాటరీ హీరో, మీ అల్లు అర్జున్ లాటరీ హీరో, మీ ఎన్టీఆర్ లాటరీ హీరో. రాజమౌళితో తీసి హిట్ కొట్టడం, పాన్ ఇండియా రేంజ్కి పోవడం, అది కాదు గొప్పతనం. మీరు నిజంగా దమ్ముంటే చిన్న డైరెక్టర్తో సినిమా తీసి కొట్టండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు పెద్ద తోపులని. జై హింద్.